ఇక్కడ చూస్తే ఎలా ఉందో రేక్ షెడ్ చూడొచ్చు మనం. నేనైతే బయటికి వెళ్ళబోతున్నాను, అక్కడ ఏం జరుగుతుందో చూసి వస్తాను. చాలా ఎర్లీగా పిల్లలు అనేవాళ్ళు ఇక్కడ వచ్చారని చెప్పుకోవచ్చు. తైక్వాన్ నేర్చుకొని ఓకే వాళ్ళ అవసరానికి మరియు వాళ్ళ చదువుకి పనికి వస్తుందంట ఆ సర్టిఫికేట్. ఇంతమంది పిల్లలు ఎర్లీ మార్నింగ్ చాలా చక్కగా వస్తున్నారు. నేను ఈ ఏజ్లో మా డాడీ మా అమ్మ గారాబంగా పెంచారని చెప్పుకోవచ్చు. అసలు బయటికి రాకుండి ఇంట్లోనే ఉండేతోని, లేటుగా లేచేతోని, లేటుగా చదివేతోని, లేటుగా స్కూల్కి పోయేతోని, అన్ని దాంట్లో వీడు లాస్ట్లో ఉన్నాడు, వీడు ఎలా బాగుపడతాడని మా డాడీ ఆలోచించేవాడు. ఏదో ఇప్పుడు అయితే ఒక పేరు తెచ్చుకున్నాను, ప్రతి దాంట్లో లాస్ట్. కానీ కుర్చీలాట ఆడడం జరిగింది చిన్నగా ఉన్నప్పుడు. కుర్చీలాట అసలు అనుకోలేదు నేను ఫస్ట్ వస్తాను. నేనే ఫస్ట్ వచ్చాను ఇక్కడ నవోదయ స్కూల్లో అని చెప్పుకోవచ్చు. నాకు కంపాక్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కుర్చీలాటలో నేను ఎందుకు ఫస్ట్ వచ్చాను నాకే తెలియదు. రన్నింగ్ రేస్ కూడా నేను బాగా చేస్తాను, కానీ ఉరకలేవు అది లేవు అనుకుంటా ఆపడం జరిగింది. కుర్చీలాట పెడితే కుర్చీలాటలో నేను గెలవడం జరిగింది. కుర్చీ పైన కూర్చున్నాను, నాకు ఈ కంపాక్స్ ఇచ్చారు. ఇక్కడేమో కాగితం పడేయడం జరిగింది ఎవరో. ఒకసారి బ్యాంకు సంబంధించిన బుక్కు పడడం జరిగింది. ఇప్పుడైతే పాన్ కార్డ్ పేపర్ అనేది కింద పడడం జరిగింది. మరి ప్రత్యేకంగా బ్యాంక్కి మరియు పైసలకి సంబంధించిన బుక్కులు, పాన్ కార్డ్ అంటే పాన్ కార్డు కూడా పైసలకు సంబంధించినదే, ఇలా ఎందుకు పడుతున్నాయి? దానిపైన 2000 శివ అని డేట్ అని ఉంది. మరి ఏంది అనేది నాకు తెలియదు, నేను పట్టించుకోవాలని అనుకోవట్లేదు. నేనైతే ఇక్కడ ఎవరో గీత గారు అంట మేడం, పెద్దవాళ్ళు చనిపోవడం జరిగింది ఇక్కడ బసవన్న చౌరస్తా కాడ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ టైంలో ఎలా చనిపోయిందమ్మా, ఎవరైనా చంపినరా అనేది తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ టైం, కావాలని కూడా ఎవరైనా చంపిండొచ్చేమో అని నాకు ఆలోచన వస్తుంది. నేనైతే ఇలా బయటికి వెళ్ళి వస్తాను, ఎక్కువగా ఫోకస్ చేయలేదు మళ్ళీ ఏమైందో ఆమెకి, ఎలా చనిపోయింది అనేది తెలియదు. ఇప్పుడైతే ఒకసారి రోడ్డు పైన నడుచుకుంటా వెళ్తాను. చూస్తే నా బోర్డు పెట్టిన తర్వాత అవతల 3 బోర్డులు వచ్చాయి అని చెప్పుకోవచ్చు. ఇదే క్వశ్చన్ నాకు ఒక తెలిసిన దగ్గరున్న వ్యక్తి చెప్పడం జరిగింది, నీ బోర్డు పెట్టడం వల్ల అక్కడ 3 బోర్డులు వచ్చాయని. మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా వీడు బోర్డు పెట్టించాడని బోర్డులు పెట్టించారా లేకుంటే వాళ్ళే పెట్టుకున్నారా అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇగో సైకిల్ తొక్కుకుంటా అతని వెళ్తున్నాడు అని చెప్పుకోవచ్చు. నేను కూడా వెళ్ళాలి, దూరంగా భక్తి పాటలు పెట్టి. మా కులంకి సంబంధించిన అన్న ఎప్పుడు ప్రత్యేకంగా ఇలా వెళ్తాడని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇలా వెళ్తున్నాడో, ఇక్కడ ఈ పిల్లగాడు ఒక్కడే ఉన్నాడేమో అనేటట్టుగా ఆ ఆలోచనతో మనకు రెస్పెక్ట్ ఇస్తూ అతను వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్ళాడని చెప్పుకోవచ్చు. ప్రతిసారి కనపడుతుంటాడు. చూడండి ఇక్కడ గ్లాస్ అనేది ఉంది, గ్లాస్ చూడండి చాలా చక్కగా పలగొట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదో వస్తుంది ఫోన్కి సంబంధించినది అని ఉంది, కానీ రావట్లేదు. ఆవలింపు వస్తుంది, నిద్ర అనేది పోయింది, కానీ ఆవలింపు అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. నేనైతే ఇక్కడ బయటికి వెళ్ళబోతున్నాను అంటున్నా, కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడైతే వెళ్ళలా ఉన్నానని చెప్పుకోవచ్చు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ కసు అనేది ఊడుస్తున్నారు. ఇలా వెళ్ళి వద్దామని వచ్చానని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతానికి. ఇక్కడైతే ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. అక్కడ చూడండి ఎలా ఊడుస్తున్నారో. ఇక్కడ లాక్ వేయడం జరిగింది. లెక్కకి ఇక్కడ లాక్ అనేది ఓపెన్ ఉంటుంది అనుకున్నా, కానీ లేదు. నిద్రమబ్బు వచ్చింది నాకు కొద్దిగా. చూడండి లాక్ ఎలా ఉందో. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ సౌండ్ ఎలా వస్తుందో చూడొచ్చు మనం. రాజులకు సంబంధించినటివి పడిపోవడం జరిగింది. రాజులే రాజుల ఓకే రాళ్ళ పాలయ్యారు అని ఒక డైలాగ్ ఉంది. మళ్ళీ
రాజులు ఎక్కడున్నారో నాకైతే తెలియదు. గద్వాల్ని వదిలి హైదరాబాద్లో, పూణేలో ఉన్నారని ఒక్కొక్కటి చెప్తున్నారు. నేనైతే ఇది పరిస్థితి, ఇలా చూసి వద్దాం. కొద్దిగా ఇక్కడ నిలబడితే కూడా నిశ్శబ్దంగా చాలా మంచిగా ఉంది. ఇక్కడ కోటలో ఎవరినో హత్య చేయడం జరిగిందంట మరి అప్పట్లో. చాలామంది చెప్పేవాళ్ళు. చూడండి లైట్ అనేది ఎలా వేశారో. నేనైతే వెళ్ళబోతున్నాను బయటికి. డోర్ అనేది పెద్ద డోర్ ఓపెన్గానే ఉంది.